అలాడు ప్రభువుకు స్తోత్రం. మీ అందరికీ వందనాలు. ప్రభుని యేసుక్రీస్తు మిమ్మల్ని దీవించును గాక. ఈరోజు మట్టల ఆదివారం. ప్రభు మీ కుటుంబాలను దీవించును గాక. యోహాను సువార్త 12:13 ధ్యానం చేసుకుందాం. ఖర్జూర మట్టలు పట్టుకొని ఆయనను ఎదుర్కొని పోయి ఆయనను ప్రభు పేరిట వచ్చుచున్న ఇశ్రాయేలు రాజు స్తుతింపబడును గాక అని కేకలు వేసిరి. ప్రభువుకు స్తుతి స్తోత్రం కలుగును గాక. ఎందుకు ప్రభువును ఖర్జూర మట్టలతో ఊరేగించారు? పరిశుద్ధ గ్రంథం చెట్టును గురించి ఎలాగూ వ్రాయబడి ఉన్నది. దేవుని బిడ్డలారా, ఆ వాక్య భాగము ఏమని చెప్తుందంటే అనేక పేర్లు, అనేక అర్థాలు తెలియజేయబడుతూ ఉన్నది. ప్రభు అని యేసుక్రీస్తు మీ కుటుంబాలను దీవించును గాక. ఖర్జూర మట్టలు పట్టుకొని ఎందుకు ఆయనను ఊరేగించారు? ఖర్జూర మట్టలు జయము, ఆ పండుగ సంతోషమునకు గుర్తుగా ఉంటున్నాయి. ఆమె దేవునికి స్తోత్రం. ఖర్జూర మట్టల యొక్క విశిష్టత మనము తెలుసుకుందాం. దేవునికి స్తుతి స్తోత్రం కలుగును గాక. యోహాను సువార్త 12:13 ఖర్జూర మట్టలతో ఆయనకు జయము జయమని కేకలు వేసినట్టుగా దేవుని వాక్యము సెలవిస్తున్నది. ఆయనను ఎదుర్కొన్నారు. ప్రభు పేరట వచ్చువాడు రాజు స్తుతింపబడును గాక అని కేకలు వేశారు. దేవునికి స్తుతి స్తోత్రము కలుగును గాక. ప్రభుని యేసుక్రీస్తు ఈరోజు మీతో మాట్లాడుచున్నాడు. ఈరోజు దేవునికి స్తోత్రం. దేవుని బిడ్డలారా, ఖర్జూర మట్టల గురించి, ఖర్జూరము, ఈ ఖర్జూరపు మరి వృక్షాన్ని ఇంగ్లీషులో పామ్ ట్రీ అని అంటారు. పామ్ ట్రీ, అందుకొరకే పామ్ సండే అని ఈరోజు మనం సంబోధిస్తూ ఉంటాం. దేవుని బిడ్డలారా, ఖర్జూర వృక్షము ప్రభు మరి విశ్వాసులకు సూచనగా ఉంటుంది. దేవునికి స్తుతి స్తోత్రం కలుగును గాక. మరి ఈ ఖర్జూర మట్టలు, ఈ యొక్క ఖర్జూర మరి ఆ విశ్వాసులు దేనికి సాదృశ్యము? ఎలాగంటే మొదటిది దేవుని వాక్యం ఇలాగ సెలవుస్తున్నది. ఆయన ఎదుర్కొని ఆయనకు స్తుతి స్తోత్రం చెల్లించారు. ఈ ఖర్జూర మట్టలు జయమునకు మరి సంతోషమునకు సూచనగా ఉంటున్నది. ఆమెన్. జయమునకు సంతోషమునకు సూచనగా ఉంటున్నది ఖర్జూర మట్టలు. నీ జీవితంలో కూడా దేవునికి మొదటి స్థానం ఇస్తే, ప్రభువును గణపరిస్తే నీకు జయము, నీకు సంతోషము, సమాధానము ప్రభు ఇస్తానని వాగ్దానం చేస్తున్నాడు. యోహాను సువార్త 16:33 ప్రభు నేను లోకాన్ని జయించున్నాను గనక మీరు జయించమని ప్రభు మాట్లాడినారు. ప్రభు స్తోత్రం. హల్లెలూయా. కొలసీలు రాసిన పత్రిక 2:15 ప్రభు అయిన యేసుక్రీస్తు 2 కొరింథీ 2:14 ద్వారా ప్రభు మాట్లాడుచూ ఉన్నాడు. 1 కొరింథీ 15:57 జయము ఉన్న దేవుడు మనకు అనుగ్రహిస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. దేవుని బిడ్డలారా, సంతోషమునకు, సమాధానమునకు, విజయమునకు సూచనగా ఉంటూ ఉన్నది. రెండో పాయింట్ ఏంటంటే ఖర్జూర వృక్షము దేవుని బిడ్డలారా ఎరికో గోడలు ఎలా కూలగొట్టగలిగారో అలాగూ విజయమునకు సూచనగా ఉంటూ ఉన్నది. దేవుని బిడ్డలారా చూడండి, ఈ మాటను న్యాయాధిపతుల గ్రంథం 1:15 6:16 ఈ మాట తెలియజేయబడుతూ ఉన్నది. ప్రభువుకు స్తోత్రం కలుగును గాక. ప్రభుని యేసుక్రీస్తు మీ జీవితాలలో అద్భుతము, ఆశ్చర్యము చేయును గాక. ప్రభు 1:16 న్యాయాధిపతుల్లో దేవుని వాక్యం ఇలాగ సెలవిస్తున్నది. ప్రభు ఆశ్చర్య కార్యాలు, అద్భుత కార్యాలు నీ జీవితంలో చేయాలని. ఆమె దేవునికి స్తోత్రం. ప్రభు మిమ్మల్ని దీవించును గాక. ఏంటంటే రెండవ సాదృశ్యం, ఖర్జూర వృక్షము సౌందర్యము కలిగినది. దేవునికి స్తోత్రం. మూడోది దేవుని బిడ్డలారా, మూడో సాదృశ్యం ఏమిటంటే ఖర్జూర వృక్షము దేవుని బిడ్డలారా ఎలాంటి డంబరము లేకుండా నిటారుగా ఉంటూ ఉన్న దేవునికి ఎప్పుడు పెరుగుతూ ఉంటుంది. పరమగీతములు 7:7 చూస్తే ఖర్జూర వృక్షం తిన్నగా పెరుగుతుంది. ఖర్జూర వృక్షం చక్కగా నిదానంగా పెరిగే గుణము ఖర్జూర వృక్షములో ఉన్నదని దేవుని వాక్యము సెలవిస్తుంది. సామెతలు 2:15 కీర్తన 125:5 యెషయా గ్రంథం 59:8 ఈ ప్రకారంగా మరి నాలుగో సాదృశ్యం ఏమిటంటే దేవుని బిడ్డలారా నీతిని సూచిస్తుంది. జకర్యా 9:9 ప్రకారం ఇప్పుడు విశ్వాసుల పరిస్థితి ఎలాగుందంటే నీతి లేదు, చాలామందిలో యథార్థత, పరిశుద్ధత లేదని దేవుని వాక్యం. ఐదవ సాదృశ్యం ఏమిటంటే 92 కీర్తన 12 నీతిమంతులు ఖర్జూర వృక్షం వల్లే మొవ్వు వేస్తారు. చాలామంది జీవితంలో ఈ మొవ్వు అనేది లేదు. యేస్కేలు 40:16
మొదటి రాజులు 6:29 ఆరో సాదృశ్యం అంటే ఖర్జూర చెట్టు దీర్ఘకాలం ఉంటుంది. చాలామంది దీర్ఘకాలం జీవించలేకపోతున్నారు. ప్రభువుకు స్తుతి స్తోత్రం కలుగును గాక. చూడండి 41:4 ఆ దేవుని బిడ్డలారా, మోషే చనిపోయినప్పుడు 120 సంవత్సరాల వాడు. 120 సంవత్సరాలు కూడా అతనికి ఇంకా దృష్టిమాంద్యం కలగలేదు, సత్తువ తగ్గలేదు, బలము తగ్గలేదు. ఎటువంటి పరిస్థితి ఉందంటే దీర్ఘకాలం జీవించే పరిస్థితి. కానీ ఈరోజు క్రైస్తవులలో ఆ పరిస్థితి లేదు. అంతేకాకుండా ఖర్జూర చెట్టు యొక్క కాండం చాలా గట్టిగా ఉంటుంది. అది మందిరములో ఉండగలిగింది. దేవునికి స్తుతి స్తోత్రం కలుగును గాక. ఆ దేవుని బిడ్డలారా, అలాగూ మనము మరి ఖర్జూర వృక్షం వలె జీవిస్తే మన జీవితంలో అనేక ఆశీర్వాదాలు, దీవెనలు పొందుకుంటాం. మరి ఆ ప్రభువును గణపరిచినారు. అది మందిరంలో చివరికి ఆ ఖర్జూర వృక్షం మందిరములకు రాగలిగినది. ఆశీర్వాదము, జయము, సంతోషం, సమాధానం, యథార్థత, పరిశుద్ధత ప్రభు నీకు నీ కుటుంబాన్ని దయచేయను గాక. జయమైన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. ప్రభు ఇచ్చి వాక్యం దీవించును గాక. ఆమెన్. ప్రైజ్ ది లార్డ్. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, అనేకులకు తెలిసి.